సాత్విక్ క్లాక్స్ ఫస్ట్ టైం ఎవరు చాలు కూర ఎవరు చాలు ఎవరు వేస్తారు కూర ఎవరు వేస్తారు ఇక్కడ కనిపించే వాళ్ళ అమ్మని కూర ఎవరు వేస్తారు చేపల కూర ఎలా చేస్తుందో మా అమ్మ నువ్వు కూర వేస్తావా చేపల కూర అంట చేపల కూర ఎట్లా చేయాలి చెప్తా ఉల్లిగడ్డ కాల్చాలి పచ్చులిగడ్డ కాల్చి మంచిగా ఒలిచి చింతపండు నానబెట్టాలి నానబెట్టి చింతపండు కరవేసి దంచాలి బాగా దంచినాక ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డ దంచాలి దంచి కలిపి పెడతాం అట్లా మా చిన్నతనం మళ్ళీ పసుపు వేయాలి పసుపు వేసినాక పూజ వేసుకొని పెట్టాక పల వచ్చేటప్పుడు నూనె వేయాలి మా అమ్మ అట్లా చేస్తుంది అప్పటి కాలం అట్లా చేస్తుంటారు అప్పటి కాలం అట్లా చేస్తుంది కానీ ఇంకొక ప్రశ్న చెప్పింది ఉన్నింటి 2 రోజులు వస్తుంది అంతా అదంతా ఇండియాలో మేము మామూలు చేపలు ఎట్లా అనుకున్నాము కడుక్కొని వేసి మంచిగా వేసి చిలకర వేసి కారం వేసి కలిపిస్తావు కలిపి మంచిగా వేసుకో మంచిగా ఉంటాయి అన్నది అదే ఎట్లా చెప్పారు కదా అని చెప్పినట్టు తీసి ఏమో లేకుండా అక్కడ ఈడ ఉండే వేసినమ్మా నూనె వేసి తిప్పుతుంటే వేసిన మంచిగా ఉండే 2 గాలి చేపలు అమ్ముతుంది ఎవరు తెలుగా నేను చేపలు అమ్ముతుంది తెచ్చుకోకపోతే అట్లా తీస్తే మెల్లగా తెచ్చుకున్నాడు అది చెప్పే ఎట్టమన్నదమ్మ చేపల కూర ఆడోళ్ళు లేదు మంచిగా వేసి జీలకర్ర వేసి 2 వేసి తిప్పు అని ఎగసి కారం మంచిగా ఉండే తొద్దు మీ అమ్మ అట్లా చేసేదా చేపల కూర అప్పుడు మా అమ్మ అట్లా చేస్తున్నా చెప్తలేంట్రా ఇంత పండు నానబెట్టాలి ఇంత మనకు కోసి వేసుకుని వేసి ఒకటి కారం దాంట్లో ఓయలు రోటి వేసి కారం వేసి దంచాలి దంచి ఇక్కడ మెరిగినాక ఉల్లిగడ్డ వేసి దంచాలి కారం కలిపి పెట్టాలి అంటే ఇదే కారం కలిపినాక ఉడుకు పడుతుంది తలపల అప్పుడు నూనె వేయాలి మంచి నూనె వేసి పసుపు వేయాలి ధనియాల పొడి వేసుకుంటుంది అల్లం అంతా వేస్తున్నారు వాళ్ళంటే అప్పుడు చారనకు ఆటనకు ½ కిలో పత్తి ఏంటివి పొట్టిపరకలు పొట్టి పరకలు అంటే ఇష్టం ఉంటాయి గిట్ల బండకాయ ఏమైనా బొచ్చే చేపలు తెచ్చినా తెలిపోతుంది అసలు ఓడిపోతున్నా అక్కడ వద్దు రావే ఎట్టపోటీ ఎక్కిపోతా ఆమె అతనికి ఎవరు ఆడుకోండి అలా పిల్లలు వేసుకుంటారమ్మా కొబ్బెర్రంట మిరియాలంట ఎన్నో వేస్తారు లవంగాలు యాలకులు కొబ్బరి వేస్తారు మేము అవల్ల వేయమమ్మా అప్పుడు ఉత్తగా ఫోటో దిగి చేపలు కడుక్కునేది తినేది ఇప్పుడు రాకెట్ బండైన కొనపోయి రాక్కొచ్చింది ఇప్పుడు ఆడ చేసి దానితో వాటి గీస్తే కూడా అట్టే కలుసుంటుంది కిచెన్ అయిపోతుంది అమ్మాయిలా ఏం కిచెన్ అయిపోతుంది ఇక తాత వాళ్ళ ఇల్లు ఇదే
మా అమ్మ చేసిన కూరలు తినరు ఇప్పుడు. ఎందుకు తినరు? ఇంత అల్లం తెలప వేసుకుని వద్దుంటున్నావు నువ్వు. మరి ఎట్లా? పచ్చికాయలు దంచుకొని ఉప్పు వేసుకొని పచ్చికాయలు దంచుకొని కారం కలుపుకొని తింటుంది. ఇప్పుడు తింటారా అట్లా? ఏదో పెప్సీలు తెచ్చుకుంటే పెప్సీ అంటే ఒకటి పెప్సీ చూడండి ఫ్రెండ్స్, ఇదో తాత ఉయ్యాలు ఊపుతుంది. అది కొనం కాలే కదా. వరి కావాలంటే అట్లా నీకు రాక నువ్వు చూద్దాం మెత్తగా అవుతుందేమో. కర్మ అవుతుందేమో. ఏడికి తీసుకుపోతావు? పోయి లిల్లీ పోతుంది, ఒక రాపో. అరే అరే ఇలా పిలిస్తే కూడా పడుతుంది. అట్లా ఉంటుంది. బాయ్ లిల్లీ, బాయ్. తీసుకురాపో. ఇక్కడ ఆ తాత మా లిల్లీ పోయిందంటే లిల్లీని తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. మా లిల్లీని దుబ్బుకొచ్చినట్లు దుబ్బుకొస్తుంది న్యూస్లోని. చూడండి ఫ్రెండ్స్, అది ఎట్లా వస్తుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్వాతి క్లాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.